హలో ఆల్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నేను మునగాకు పొడి తయారు చేయబోతున్నాను. మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా, అందుకే ఇంట్లోనే చాలా సింపుల్గా మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసేసుకుంటా. దీనికోసం మనకు కావాల్సింది బాగా కడిగి నీడలో ఆరబెట్టిన మునగాకు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. స్టవ్ మీద కొంచెం కడాయి పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు అన్నీ వేయించుకొని దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట అయితే కొంచెం మాడిపోతాయి కాబట్టి సో దోరగా అలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో మునగాకు వేసుకొని చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. దీనికి మాత్రం మనకి చాలా ఓపిక ఉండాలి. ఓపిక కావాలంటే ఇది చేసే ముందు బాగా తినాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు కలుపుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పొడి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లి చివరిలో వేసుకొని ఒక్క తిప్పు తిప్పాలి అంతే. ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. చివరిగా పోపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతే, ఇంకేముంది, మన హోమ్ మేడ్ మునగాకు పొడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించుకొని తింటే ఆ టేస్టే వేరు. 4 ముద్దలు ఎక్కువ తినాల్సిందే. ఆగండి, బాగుంది కదా అని బాగా తినేశారు. మితం హితం అమితం హతం అన్నారు పెద్దలు. ఏదైనా మితంగా తింటేనే మంచిది. మునగాకు శరీరానికి వేడి చేస్తుంది అంటారు. అందుకే మునగాకు పొడి తిన్న తర్వాత ఒక గ్లాసుడు మజ్జిగ తాగండి, చలువ చేస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న స్మైల్ చేయండి. థ్యాంక్ యూ.